హలో అండి అందరికీ. వెల్కమ్ టు సింప్లీ క్రియేషన్స్. ఇది నేను హెయిర్ బ్యాండ్ చేశానండి. షార్ట్ వీడియోలో పెట్టాను. చూడండి ఇది ఎలా చేయాలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇందులో నేను వేస్ట్ క్లాత్ తీసుకున్నానండి. అంటే ఆల్రెడీ నేను డ్రెస్ స్టిచ్ చేయంగా మిగిలిన క్లాత్ అలా ఉన్నది తీసుకున్నాను. దాన్ని ఇలా 3 పార్ట్స్ లాగా పీసెస్ లాంగ్ లెంగ్త్‌లో ఒక 13 ఇంచెస్ ఒకటి, 12 ఇంచెస్, 11 ఇంచెస్ అలా తీసుకొని క్లాత్‌ని ఐరన్ జేసేసి, ఇలా ఫోల్డ్ చేసేసి అది స్పేస్ సిల్క్ క్లాత్. సో, నాకు అసలు ఉండట్లేదు ఫోల్డింగ్‌లో అని ఇలా జస్ట్ కుట్టేసాను. ఇదేమో ఒక ఫస్ట్ లాంగ్ లెంత్ ఉంటది కదా! దాన్ని ఇలా ఒక ఒక సైడ్ అంతా స్టిచ్ చేసి, సైడ్స్ ఇలా కార్నర్స్ వచ్చేలాగా స్టిచ్ చేసి, దాన్ని ఒక దగ్గర హోల్ లాగా పెట్టి రివర్స్ తీయాలి. అప్పుడు ఇలా వస్తది క్లాత్ అంతా. ఇలా ఒక సైడు ఇలా షేప్ లాగా వస్తదన్నట్టు. అప్పుడు మనము నేనేం చేశానంటే దానికి ఇలా బీడ్స్ ఓన్లీ పర్ల్స్ ఉంటాయి కదా! అవి ఇది ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టి దీన్ని మొత్తం అతికిచ్చాను. ఫస్ట్ గ్లూ పెట్టి తర్వాత పర్ల్స్ అన్నీ స్టిక్ చేశాను. ఇదేంటంటే మనము ఏదన్నా పిల్లలకి డ్రెస్సులు కుట్టిస్తాం గదా! ఆ క్లాత్ ఏదైనా మిగిలితే వాళ్ళ దగ్గర తెచ్చేసి ఇలా మ్యాచింగ్ హెయిర్ బ్యాండ్ చేస్తే చాలా బావుంటదండి. డ్రెస్ మీదకి పెట్టుకుంటే చాలా సూపర్‌గా అన్నీ మ్యాచింగ్ లాగా ఉంటాయి. ఈ పర్ల్స్ అన్నీ ఇలా స్టిక్ చేశాక ఒక పక్కన పెట్టాను. తర్వాత దీనికి కూడా ఒక చిన్న బో ఈ 2 బోలాగా చేసి వాటికి పైనున్న లేయర్‌కి ఒక సైడ్ కార్నర్స్‌లో ఇలా గ్లూ ఏసేసి పర్ల్స్ అన్నీ స్టిక్ చేశాను. బాగా గ్లూ ఒక సైడ్ ఇలా కార్నర్‌కి ఎక్కువ గ్లూ పెట్టేసి ఇలా పర్ల్స్ అన్నీ ఇలా పైనుంచి ఇలా పోసాను. అవి స్టిక్ అయిపోయినాయన్నట్టు. చాలా బా చాలా బా వచ్చిందండి. ఓవరాల్ లుక్ మాత్రం ఇది. ఇలా ఇంకో సైడ్ గూడా అలానే స్టిచ్ చేశాను. ఇవేంటంటే పిల్లలు మా పాప చూడగానే చాలా బాగా ఎక్సైట్‌గా ఫీల్ అయితదండి. ఇలాంటివి నేను జేసినప్పుడు చాలా బావుంటది. మ్యాచింగ్ చాలా బావుంటాయి. నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా చేశాను చూడండి. దీన్ని ఈ పైన లేయర్ ఫస్ట్ పెద్ద లేయర్ మీద ఇది పెట్టి ఇలా ఫోల్డింగ్ లాగా చేసేసి అది కూడా 2 ఫోల్డింగ్ లాగా ఇలా చేసి ఒక థ్రెడ్‌తోని దాన్ని ఫస్ట్ మనం ఫోల్డ్ చేసుకోవాలి. అప్పుడు అది ఏంటంటే ఒక దగ్గర ఇలా షేప్ లాగా వస్తది కదా! తర్వాత నేను ఒక చిన్న మళ్ళీ ఇంకో చిన్న క్లాత్ తీసుకొని దాన్ని ఫోల్డింగ్ చేసి ఇలా దానికి స్టిచ్ చేశాను. ఇప్పుడు థ్రెడ్ చుడుతున్నాను. సేమ్ మ్యాచింగ్ కలర్ థ్రెడ్ దీనికి చుట్టి మళ్ళీ దాని మీద పెట్టేసి అది కూడా 2 మళ్ళీ చుట్టాను. థ్రెడ్ అంతా ఇలా రౌండ్‌గా చుట్టేసి అప్పుడు దాన్ని ఇదేం థ్రెడ్ ఆపదు. బట్ మనకేంటంటే మనం ఒక షేప్ వచ్చాక మనం స్టిక్ చేస్తే అలా ఉండిపోతదన్నట్టు. ఇలా దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి ఇలా పెట్టి దీనికి నేను చిన్న హెయిర్ క్లిప్ అవి నేను అమెజాన్‌లో ఆర్డర్ ఇచ్చి కొన్నానండి. బయట నాకెక్కడ కనిపియలేదు. వీటికిప్పుడు ఇలా చిన్న వేస్ట్ క్లాత్ ఇలా దాన్ని ఒక ఫోల్డింగ్ లాగా చేసేసి దాన్ని ఏం చేశానంటే నేను అది కుట్టేసి దాని మీద కనిపిస్తదని గ్లూ పెట్టి స్టిక్ చేశాను. 2, 3 ఫోల్డర్స్ లాగా ఫస్ట్ ఒక చిన్న కుట్టేసాను. అది ఉండట్లేదని బట్ అది తర్వాత నేను తీసేసాను. కుట్టు అంత కనిపిస్తుందని. ఇలా దానికి చుట్టి వెనకాల ఒక చిన్న హెయిర్ క్లిప్ బయట తెచ్చి అది చిన్న హెయిర్ క్లిప్ పెట్టేసి దానికి కూడా హెయిర్ క్లిప్ నిండా ఇలా గ్లూ పెట్టి దాన్ని స్టిక్ చేసి ఈ క్లాత్‌తోని కవర్ చేశానన్నట్టు. అలా చాలా వచ్చింది లుక్ కూడా. టైం దొరికినప్పుడు ఇలా ఏవో ఒకటి చేయడం నాకు హాబీ అండి. అందుకని ఇలా వీడియో కూడా చేసి పెడుతున్నాను. చూడండి ఇలా హెయిర్ క్లిప్పు దాంట్లో ఈ క్లాత్ ఇలా కింద నుంచి మధ్యలోంచి ఇలా తీసేసి అటు సైడ్ నుంచి ఉన్న క్లాత్ ఇటు సైడ్ నుంచి మళ్ళీ అలా ఫోల్డింగ్ చేసేసి చూసి గ్లూ పెట్టి స్టిక్ చేశానండి. హాట్ గ్లూతోనైతే మంచి స్టిక్ అయితది. మళ్ళీ దాని నుంచి విడిపోదన్నట్టు. మనం మామూలు ఫ్యాబ్రిక్ గ్లూకి అతకదండి. ఇది ఎక్స్‌ట్రా క్లాత్‌ని కట్ చేస్తున్నాను. కొంచెం స్టిక్ అయ్యాక ఎక్స్‌ట్రా క్లాత్ అంతా కట్ చేసి దాన్ని కొద్దిసేపు ఆరనియాలి. అప్పుడు ఇంకా విడిపోదన్నట్టు. తర్వాత అయినా మనకు అలానే ఉంటది. ఇదేంటంటే మనము మంచిగా జడ వేసి దాంట్లో జస్ట్ రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఇది పైనుంచి ఇలా ఊరికే
అలా పెడితే ఉంటదండి. మన హెయిర్ ఏమంత ఆపదు ఆ క్లిప్ కూడా. జస్ట్ అలా మనం డెకరేషన్‌లాగా ఇలా హెయిర్‌లో పెడితే అలా ఉంటదంతే. ఓవరాల్ లుక్ ఇలా వచ్చిందండి. చూడండి మా పాప స్కూల్ నుంచి రావంగానే ఇలా జడ వేసి పెట్టి చూపిచ్చాను. ఇలా వీడియో తీశాను. చాలా బా వచ్చింది. మ్యాచింగ్ డ్రెస్‌కయితే ఇంకా చాలా